ఇప్పుడు మీరు చూస్తారు, నేను ఒక దగ్గర చూశాను, చాలా బాధపడ్డానండి. వినాయక ఉత్సవము అని పైన పెద్ద బోర్డు ఉంది, వెనకాల గణపతి ఉన్నాడు, పూజ జరిగింది, దీపం ఉన్నది, అంతున్నది, కానీ ముందట సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు. ప్రతిసారి జరిగేది ఇదే ప్రభుజీ, నవరాత్రుల్లో కూడా. ఎంత ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే, ఒక్కసారి ఆలోచించండి, వెనకాలన్నది ఎవరు? నిజంగా మనకి ఆ భావన ఉంటే, గణపతి సాక్షాత్తుగా అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు, పార్వతీదేవి యొక్క తనయుడు అక్కడ ఉన్నాడు అని మీరు భావన చేస్తే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక సాధువుని మన దగ్గరకు వచ్చినప్పుడే మీరు కొద్దిగా సావధాన్ అయిపోతారు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన మాటలన్నీ కూడా అంతే అంటారా లేదా? మీరు చెప్పండి. కరెక్ట్. అదే ఒక గణపతి దేవుడు మన ముందున్నారంటే మనం ఎంత సావధానంగా ఉండాలి, ఎంత భక్తి భావనతో ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి.